అండ్ కథల్లో తెలుగు వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని ఇప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను ఒక విషయం గురించి చెప్దామని అయితే ఇలా వీడియోలో మాట్లాడడం జరుగుతుంది. ఇలా మాట్లాడి అంటే మా వాళ్ళ బయట విషయాల గురించి మాట్లాడి చాలా కాలం అయింది. నేను అంటే తక్కువ, నేను ఎక్కువ మాట్లాడను. విషయం ఏంటంటే మనందరం కూడా ఇక్కడ కష్టపడడానికి వచ్చాం. అంటే ఇంటికాడ ఫ్యామిలీలు వదిలేసి రోజు ఇక్కడ ఒంటరిగా ఉంటూ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఫ్యామిలీ దారి రాదు, ఆ విషయం అందరికీ తెలిసిందే. సో వాళ్ళందరినీ విడిచి ఇక్కడ దాకా వచ్చి కష్టపడుతున్నాం అంటే వాళ్ళకి మంచిగా తిండి పెట్టడానికి మనం ఇక్కడ దాకా వచ్చి కష్టపడతాం. ఏమన్నా అప్పుడు ఉంటే తీర్చుకోవడానికి, లేకపోతే ఇల్లులు కట్టుకోవడానికి, ఒక్కొక్కరికి ఒక కళ. సరేనా? ఎవరికైతే డబ్బు ఉండి ఎంజాయ్ చేద్దాం కదా, ఇక్కడ లైఫ్ ఎంజాయ్ చేద్దాం, లీడ్ చేద్దాం ఎవరు రాలేదు. మనం చేతిలో లైఫ్ కూడా నాశనం చేసుకుందామని ఎవరు అనుకోరు. సో ఎందుకే విషయం ఏంటంటే నేను కద్దమ్మల గురించి, లేడీస్ గురించి చెప్తున్నాను. అంటే ఇంట్లో చేసుకునే వాళ్ళు పారిపోయి బయటకు వచ్చేస్తున్నారు కదా, వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. దయచేసి వినండి. ఎవరైతే అలాంటి నిర్ణయాలు అయితే తీసుకోకుండా దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే బయట సిచ్యువేషన్ చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఒక ఖత్తర్లోనే కాదు, ఏ కంట్రీ తీసుకోండి, కువైట్ తీసుకున్నా, అలానే ఏ కంట్రీ అయినా సరేనా, ఒకటి చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నేను మొన్న నా కళ్ళారా చూసాను, జైల్లో అసలు తీసుకెళ్లి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టడం, చేయడం, ఇంటికి పంపించేసిన తర్వాత వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు మన ఫ్యామిలీకి చెప్పండి? సరే బయటకు వచ్చేస్తారండి, ఎవడో ఒకటి తీసుకొచ్చేస్తాడు. ఎన్ని రోజులు చూస్తాడు వాడు? తీసుకొచ్చినాడు ఎన్ని రోజులు చూస్తాడు? నిజం చెప్పండి, అంతేనా? మీ రూమ్ ఉండాలి, రూమ్ ఖర్చు ఉంటుంది, మీకు బట్టలు మీరే కొనుక్కోవాలి, సబ్బులు మీరే కొనుక్కోవాలి, షాంపూలు, తిండి, ఏ టు జెడ్ మీరే కొనుక్కోవాలి. ఎంత కష్టం! ఒక నెల పని ఉండదు, ఒక నెల పని ఉండదు. మళ్ళీ దొంగతనంగా బతకాలి. ఏడన్నా పోలీసు ఆపారంటే మీకు అక్కడతో క్లోజ్ మిస్ చాప్టర్. మిమ్మల్ని తీసుకొచ్చినోడు రాడు, మిమ్మల్ని ఇలా వచ్చి బయటకు వచ్చి చేసుకుందాం అనే వాళ్ళు కూడా ఉండరు. ఇందుకే ఇంకో విషయం ఏంటో తెలుసా? ఇది కట్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే వీలైతే వాళ్ళకి సపోర్ట్ చేసి మంచి మాటలు చెప్పండి. ఇంట్లో పనిచేసే మీకు ఫోన్ చేసి ఏమైనా అడిగితే, అలాగే బయట చాలా బాగుంటది, వచ్చే నీకేంటి, నేను ఎంత సంపాదిస్తున్నాను అని వాళ్ళకి లేనిపోని ఆశలు కల్పించి మీరు నిజంగా బయటికి పారిపోయేటట్టు చేయకండి. ఎందుకంటే చాలా అంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే మన చేతిలో పాస్పోర్ట్ ఉండి, మన చేతిలో ఐడి ఉండి మళ్ళీ ఒకసారి ఇంటికి వెళ్ళి రాగలం ఇక్కడికి. అదే బయటకు వచ్చేసి పాస్పోర్ట్లు గట్ట ఏమీ లేకుండా ఒకసారి ఇంటికి వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే, ఏ కారణం చేత ఇంటికి వెళ్ళాల్సి వచ్చిందంటే మళ్ళీ ఈ కంట్రీకి రావడానికి అయితే ఉండదు. వెళ్ళి కంట్రీకి రావడం తర్వాత విషయమైనా ఎంత ప్రాబ్లమ్స్ పడతారనేది మీ ఊహకే వదిలేస్తున్నారు. చాలా అంటే చాలా